శివుని చేత మొట్టికాయ తింటారంటే ఏమైందిరా? టీచర్ లేనప్పుడు కూడా ఇలాంటి పాటలేనా? ఇంకేం చేద్దాం? అయితే మంచి సాంగ్స్ వేసుకుందామా? ఏ సాంగ్ వేద్దాం? మంచి మసాలా సాంగ్ వేద్దాం. అవును. ఇంకేంటి ఆలస్యం? వేసుకోండి. అయ్యబారమంటే ఏలూరే అరనవారు మంచం నెల్లూరే మలడి లడి హౌరాకి తూ బడి బడి ఆంధ్రాకి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావతికి ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ తోడా తోడా అందమంతా దేఖలే ఆపండి. గుడ్ మార్నింగ్ టీచర్. నవ్వారు మంచం ఎవరిది? మీ ఆయనది. మా అయిందా? కొట్టానంటే. నెల్లూరు ఎవరిది? నాది. నెల్లూరు మీది. నవ్వారు మంచం నెల్లూరే. ఏలూరు మరి? అంటే మేడం ఇందాక ట్యూషన్కి వచ్చినప్పుడు ఆ. సారు నవర్ మంచం అల్లెళ్ళమన్నారు. ఆ. సరే బాగుంటుంది కదా అని పాడుతాను. బాగుండిద్ది బాగుండిద్ది అన్ని బాగుండిద్ది నీకు. నేనేం నేర్పించాను? బుర్రు పిట్ట తుర్రుమన్నది అని నేర్పిస్తే నవ్వారు మంచం నెల్లూరే. తుర్రుమన్న పెట్ట గురించి మనకు ఎందుకు మేడం? తుర్రుమన్ నువ్వు ఇట్రా వీడే అన్నాడండి అసలు. వీడే అన్నాడు అసలు. నాకు చార్మి తెలుసు. పిట్ట, చార్మి పిట్ట. నేను చార్మి బిడ్డ అన్నాడా వీడు? ఆహా. అన్నాడు. నాకు తెలుసు. నాకు ఇప్పుడు అర్థమైంది. మీరు ముగ్గురు చాలా మంచివాళ్ళు. మిమ్మల్ని చెడగొడుతుంది మొత్తం వీడేనని బాగా నాకు అర్థమైంది. ఇదిగో ఆ సగం నిక్కర్లో కూడా నేను సగం కట్ చేసేస్తాను ఇంకా ఎక్కువ చేసావంటే. వెళ్ళు వెళ్ళి నీ పోడియం దగ్గర నుంచో సరిగ్గా వెళ్ళు. ఫ్రూటీ లక్కు కిక్కు. ఫ్రూటీయా? ఇస్తా తాగడానికి నాకు 2. మేడం బాగా చల్లగుండాలి మేడం. మేడం బ్యాగ్ తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. అవునా? ఫ్రూటీ ఇస్తారు. ఎవరు ఈ గేమ్ షోలో గెలుస్తారో వాళ్ళకి ఇస్తారు. టీచర్ నేను బాగా అడిగిన కదా. నేను కూడా బాగా నేను బాగా తాగుతా ఫ్రూటీ. నాకు ఇప్పుడు అర్థమైన విషయం ఏంటంటే డబ్బుల కోసం కాకపోయినా వీళ్ళు ఫ్రూటీ కోసం అయినా ఆడతారు. Yes. ఓకే, ఇందులో మొత్తం 4 రౌండ్లు ఉన్నాయి. ఎన్ని రౌండ్లు ఉన్నాయి? 5. ఇది ఒక రౌండ్ కదా మేడం. మీరు వచ్చారు మేము వచ్చాము. ఇది కూడా ఒక రౌండే. ఇది ఒక రౌండ్ కాదురా, నువ్వు ఒక రౌండ్. నీ చుట్టూ తిరిగితే ప్రపంచం మొత్తం తిరిగి వచ్చేసినట్టే. మాటలు లేనప్పుడే వీడు బాగుండేవాడు. కొన్ని షోస్ ఎందుకు హిట్ అవుతాయంటే ఆ షోలో యాంకర్ కి మాటలుండి పక్కనుండేవాడికి మాటలు లేకపోవడం వల్ల. మేడం నాకు ఒక డౌట్ ఉంది మేడం. నేను ఎక్కడికి వెళ్ళినా మీరే, ఎక్కడ ఉన్నా మీరే. నాకు వేరే యాంకర్లే పరిచయం కారా? నేను సర్వాంతర్యామిని. ఎంత మంది ఉన్నారు? ఝాన్సీ, ఉదయ్ భాను, చూసారా మీకే పెట్టాడు. అనసూయ, కావాలా? ఎంత మంది ఉన్నారు? అసలు ఇది ఒక్క too అందమైన much. యాంకర్ చూసారా మీకే పెట్టాడు. ఇది అబద్ధం. మీరు ఆపండి. టీచర్. ఒక్క అందమైన యాంకర్ తో కూడా నన్ను చేయని అంటే ఇప్పుడు టీచర్ అందంగా లేదనా? రేయ్ నీకు నేనే ఎక్కువ రా అసలు. నీకు మళ్ళీ ఇంకా వేరే అందమైన యాంకర్ కావాల్సి వచ్చారా? అక్క ఎక్కడున్నా ఒకటే. వాళ్ళందరూ గర్ల్ ఫ్రెండ్. వాళ్ళని కలవనవట్లేదు నన్ను. అమ్మా అనసూయ నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ రౌండ్ మొదలు పెట్టబోతున్నాము. శ్రద్ధగా ఆడండి. ఫ్రూటీ లక్కు కిక్కులో నేను ఇవాళ తీసుకోబోతున్న మొట్టమొదటి సబ్జెక్ట్ లకలకలకలకలకలక లక్కు. లక్కు. ఈ రౌండ్ లో ఎవరికి వాళ్ళకి సెపరేట్ చాప్టర్స్ ఉంటాయి. ముందు రితీష్ చాప్టర్ ఏమిటో మనం చూద్దాం. ఏంటిది బొత్తిగా కనిపించట్లేదు, సైట్ బాగా పెరిగినట్టు. ఇదే బెటర్. క్వశ్చన్ నెంబర్ 1. సుమన్ విజయశాంతి జంటగా నటించిన చిత్రం మొండి మొగుడు. క్వశ్చన్ నెంబర్ 2. సుబ్బారావుకు తల. క్వశ్చన్ నెంబర్ 3. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావు. క్వశ్చన్ నెంబర్ 4. ఇప్పుడు టైం. క్వశ్చన్ నెంబర్ 5. డాగ్ ని తెలుగులో కుక్క, మరి పిల్లిని ఇంగ్లీష్ లో. నీ పేరు ఇంగ్లీష్ లో ఎందుకు పలికారు ముందు? అంటారు. నీ పేరు పలకడం ఇష్టం లేక, అంటే అక్కడ ఏనుగు అని రాస్తే కష్టం అవుతుంది కదరా, అందుకని. ఆక్యుపై చేస్తుందని. చెప్పు నీకేం కావాలో. ఏది తేలికైంది? ఏం తేలికైందా? నువ్వు తప్ప అన్ని తేలికైనవే ఇక్కడ. సరే ఫస్ట్ చెప్పలేదనుకో 4 మొట్టికాయలు. క్వశ్చన్ నెంబర్ 1 రివీల్ చేయండి. సుమన్ విజయశాంతి జంటగా నటించిన చిత్రం మొండి మొగుడు పెంకి పెళ్ళాం. అయితే ముసలి మొగుడు పడుచు పెళ్ళాం అని సినిమా తీస్తే హీరోగా తను చేస్తాను అని ఏఎన్ఆర్ సరదాగా వ్యాఖ్యానిస్తూ హీరోయిన్ గా ఎవరు చెయ్యాలి అని కోరాడు. నేను చెప్తాను. ఒక్కళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఇంకొకళ్ళు చెప్పారో డీబాల్ చేసేస్తాను. ఇక్కడ ఇదేనా? త్రిశాంతి. అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హీరోగా చేస్తే త్రిషా ఆంటీ హీరోయిన్ గా చేస్తే బాగుంటుంది అని అక్కినేని నాగేశ్వరరావు గారు నీతో చెప్పారా? ఆహా, మైక్ లో చెప్పారు. మైక్ లో చెప్పారా?
బాగా తప్పు విన్నావు. తమన్నా 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 2, 3, 4 నువ్వు ఎగ్జామ్ లో రాస్తే పాస్ చేస్తారా వాళ్ళు? తమన్నా కన్ఫర్మ్. విషయం ఏమిటో తెలుసా? ఊగుతోంది మొత్తం ఇక్కడ. 2 కాదు, నయనతార. మన వాడికి కిక్కు. నాకు తెలుసు అందుకని- మీరు నాకు ఇవ్వడం ఇష్టం లేదు నాకు. చెప్పు నయనతార నయనతార అని 5 సార్లు చెప్పు. నయనతారా అక్క నయనతార అక్క నువ్వు లాస్ట్ లో నయనతార నయనతారా ఆంటీ. ఆంటీ కదా సరే. అక్క. అక్కినేని నాగేశ్వరరావు తాత నయనతార ఆంటీ అని చెప్పు. నా అక్కినేని నాగేశ్వరరావు తాత నయనతారా ఆంటీ. సరే సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. మొదటి దానికి నీకు కిక్కే. సుబ్బారావుకి తల. సరే క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. వాడికే తల సుబ్బారావుకి లేదు. తల. సుబ్బారావుకి తల ఉండడం ద్వారా వచ్చే నొప్పి ఏమిటి? నా వల్ల మీకు వచ్చేది సుబ్బారావు గురించి అడిగితే నా గురించి అంటావేంటి నువ్వు? తల నొప్పి. సుబ్బారావుకి తల ఉండడం ద్వారా వచ్చే నొప్పి తల నొప్పి. ఏం నొప్పి? తల నొప్పి. తల ఎక్కడుంది? తల వాడి మోకాల్లో ఉంది. నా తల కాదు, నీ తల. పాదంలో ఉంది. అసలు తల ఉంటే కదా అక్కడ. వీళ్ళ అమ్మా నాన్నని ఒకసారి పిలిపించి మాట్లాడాలబ్బా ఈసారి పేరెంట్ టీచర్ మీటింగ్ లో. పిల్లోడు మరీ చెడిపోతున్నాడు అసలు రోజు రోజుకి. అయ్యి నువ్వు ఉంచుకో. ఇదిగో, నాకు ఇదిగో, ఇవ్వు. అది. ప్రిన్సిపాల్ గారితో చెప్పి పీకించేస్తాను నేను నంబరు. ఏమనుకుంటున్నావో? వేషాలు వేస్తున్నావు చాలా. పడుకో 20,000. బబ్లు నాన్న చెప్పండి టీచర్. నీ క్వశ్చన్స్ ఏమిటో చూద్దామా నాన్న. ఫస్ట్ క్వశ్చన్, మన రాష్ట్ర రాజధాని. క్వశ్చన్ నంబర్ 2, నీతు అంబానీ ఎవరంటే? నీకు తెలుసు. క్వశ్చన్ నంబర్ 3, అర నిమిషం అంటే. క్వశ్చన్ నంబర్ 4, గబ్బర్ సింగ్ హీరోయిన్. క్వశ్చన్ నంబర్ 5, ఈ మధ్య కాలంలో ప్రతి షాపులో ఉండే కెమెరా. గబ్బర్ సింగ్. క్వశ్చన్ నంబర్ 4 చూద్దాం. గబ్బర్ సింగ్ హీరోయిన్. రితేష్. శృతి హాసన్. అయితే ఆకాశం అమ్మాయి అయితే ఎంత లావుగా ఉంటుందో చెప్పండి. ఎంత ఉంటుంది చెప్పనా? అమ్మాయి అయితే మేము నలుగురు కలిస్తే ఎంత ఉంటుంది అంత ఉంటుంది. సరిగ్గా చెప్పాలి, ఆలోచించాలి. ఆకాశం అమ్మాయి అయితే ఆకాశం అంతా. బంగారు కొండ. చెప్పేసావు నన్ను. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. బబ్లు టీచర్ ఇంకోటి. గుడ్. సెకండ్ కూడా నువ్వు కరెక్ట్ గా చెప్పాలి, ఎందుకంటే మీ మమ్మీ నేను కిట్టీలో ఫ్రెండ్స్ కదా. ఓకే, పార్షాలిటీ. పార్షాలిటీ. నువ్వు సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో. 3. క్వశ్చన్ నెంబర్ 3 పూర్తిగా చూద్దాం. అర నిమిషం అంటే 30 సెకండ్లు. అయితే అర నిమిషం పాటు ఎవరినైనా బాగా పొగిడి మరో అర నిమిషం ఆ పొగిడిన వారినే తిట్టండి. తిట్టండి. రామచంద్ర నీ అంత మంచోని ఎక్కడ చూడలేదురా. ఏ రాము, నువ్వు బంగారరా. నువ్వు నిజంగా రాముడివిరా. నేను హనుమంతునిరా. నువ్వు చాలా మంచోడివిరా. ఏరా చాలా మంచోడు కదా. నిజంగా చాలా మంచోడు కదా. మేడం అరణిష్ అయిపోయిందా? అర నిమిషం అయిపోయింది, ఇప్పుడు తిట్టు. ఏయ్ బబ్లు, అమ్మ మొన్ననే నీ గురించి నాకు చెప్పింది. నువ్వు చాలా బూతులు మాట్లాడుతున్నావంట. చిన్న పిల్లోడివి, అలాంటి మాటలు మాట్లాడొచ్చా? సరే మంచిగా రామచంద్ర. డిగ్నిఫైడ్ తిట్లు అంటే జంధ్యాల గారి సినిమాల్లో వినసొంపుగా ఉండేటువంటి బూతులు తిట్టమ్మా. రెడీ మేడం. కౌంట్. స్టార్ట్. తోక దిగిన తొండ మొహమాడా. ఆ ఆవు పేడ మొహమాడా. శవం మీద ఆడీలో అనపకాయలు అమ్ముకునే మొహమాడా. కంటిన్యూ అవుతారు. వాడగా తిట్టాలి. ఆపేవే మారీ ఫేస్. టీచర్ కంట్రోల్ అవ్వట్లేదు టీచర్. బూతులు మాట్లాడుతున్నావు ధనియాలు. నాన్న. నో దరిద్రుడా శారదం పెట్టా. పిచ్చుకలు ఎత్తుకుపో. ఇంకా రావు టీచర్ నాకు. వర్షంలో గొడుగు పట్టుకుని చెట్లకి నీళ్లు పోసే అంట్ల వెదవ. పిల్లోడి దగ్గర ఐస్ క్రీమ్ లాక్కుని నాక్కునే పింజారి వెదవా. అంట్లేదవా. కరెక్ట్. పింజారి వెదవా. సోంబేర్ సచ్చినాడా. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకుని రేపు మళ్ళీ తిట్టు నాన్న. మేడం. సరేనా? బబ్బులు నువ్వు బాగా తిట్టావు నాన్న. తీసుకో 20,000 బంగారం. రామచంద్ర నీకు మంచి ఛాన్స్ ఇచ్చాను నేను ఇప్పుడు. నువ్వు మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని బాగా ఆన్సర్ చేయాలి. కొట్టేది ఉంటే చెప్పండి అవన్నీ నేను. ఏవో నువ్వు సెలెక్ట్ చేసుకునే క్వశ్చన్ ని బట్టి ఉంటుంది నాన్న. మనకు 5 క్వశ్చన్లు ఉన్నాయి కదా, అందులో 2 ఏమో చాలా కష్టంగా ఉంటాయి. ఎన్నిసార్లు చెప్తారు మేడం? క్వశ్చన్స్ అడగండి ముందు. వాడికి చెప్పిందే టెన్షన్ గా ఉంది. చెప్తారు. తన్నులు తినే నీ యోగం సొమ్మేం పోయింది? వచ్చింది. నీ సొమ్మేం పోయింది? ఏంటి ఎంతసేపు మమ్మల్ని ఏమో మాట్లాడినెవరు? వాళ్ళిద్దరూ ఇంకా క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పేలోగా ఇక్కడికి వచ్చి గోడ కుర్చీ వేయను. అది I will బాగుంది wait. టీచర్. బాగుంది, బాగా అయింది. అది పడిపోద్ది. ఇప్పుడు అది అలా పడిపోద్ది. ఉండు. ఓకే రామచంద్ర చూడు క్వశ్చన్స్.
క్వశ్చన్ నెంబర్ 1 జార్జ్ బుష్ పేరు వినగానే గుర్తొచ్చే దేశం. 2 పిల్లలు తాగేవి. 3 ఇయర్ ఫోన్ ఆడవాళ్ళు. 4 బద్రీ సినిమా దర్శకుడు. 5 ఈ ప్రశ్న తప్పకుండా తీసుకోండి. ప్రశ్న ఏంటంటే 5 ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఈ ప్రశ్న తప్పకుండా తీసుకోండి. ప్రశ్న ఏంటంటే ప్రశ్న లేదు తొక్కలేదు, ఏం రాయాలో అర్థమై చావడం లేదు. 20,000 మీరే వచ్చి తీసుకోండి. నేను అన్నిసార్లు అటు ఇటు తిరగలేదు. నా కష్టాన్ని అర్థం చేసుకున్నావు బాబు. ప్రతిసారి టీచర్ అనగానే క్వశ్చన్స్ అడగాలని, ఇది మీరు 20,000 సమాధానం ఇవ్వండి. చెప్పాలనే రూల్ ఏమీ లేదు. అది 20,000 నాన్న. మీరు మాకు కూడా అలాంటి క్వశ్చన్స్ ఇవ్వాలి. అరేవో. ఎన్ని క్వశ్చన్లు వేస్తా టీచర్ అడిగి? కర్ర ఇక్కడ పెడతావా లేకపోతే మధ్యాహ్నం డిన్నర్ అన్ని కట్ చేయమంటావా? చేసుకోండి, మీ బాక్స్ ఉందిగా. నీ కర్రీ పఫ్ లేదు, హైదరాబాద్ బిర్యానీ లేదు, పునుగులు లేవు, జిలేబీ లేదు, పేస్ట్రీ లేదు. అవన్నీ తినేది మీరు. ఆ, మా పేరు చెప్పు. కనిపిస్తోందిగా బాగా. ఆ. ఎవరు తింటున్నారు? కొంతమంది సరే, బయలుదేరు. తిన్నా అరిగిపోదు. గోడ కుర్చీ వేసింది చాలు, పద వెళ్ళు. బంటి నాన్న నీది ఇంకోటి అవ్వలేదు ఇంకోటి ఉంది కదా, నాకు. తీసుకో. పిల్లలు జార్జ్ తాగేది. పిల్లలు తాగేది. ఓకే. నేను పిల్లాడిగా. క్వశ్చన్ నెంబర్ 2 పిల్లలు తాగేవి పాలు. అయితే కళ్ళు మూసుకొని పాలు తాగే పిల్లి తన మనసులో ఏమనుకుంటుంది? నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. అది పిల్లి ఎలా పాలు తాగుతుందో చూపించు నాన్న. ఇప్పుడు ఏమనుకుంటుంది పిల్లి మనసులో? నా డబ్బులు ఎవరు తీసుకోకూడదు అనుకుంటాను. గుడ్. నువ్వేమనుకుంటున్నావు నాన్న రితీష్? ఆ పిల్లి తాగిన పాలు ఆడ తాగుదాం అనుకుంటున్నాడు. ఆ పిల్లి ఏమనుకుంటుంది? నువ్వు పిల్లి అయితే ఏమనుకుంటుంది? నేను పిల్ల అయితే టీచర్ చెప్పిన పాఠాలని తలుచుకుంటూ పాలు తాగుతుంది. పిల్లికి ఎవడైనా దొంగ చదువు పిల్లి, చెప్పాడా? దొంగ పిల్లి. దొంగ పిల్లి, దొంగ పిల్లి. ఎందుకు మిస్సినంత అంటారు ఎప్పుడు? పిల్లి ఇక్కడ నిన్న మా వంటగదిలోకి వచ్చి దొంగ పిల్లి లాగా పాలు తాగేసి వెళ్ళింది నువ్వే మీ కదా. వెంకటలక్ష్మి తాగేసింది, నేనేం కాదు. ఆవిడెవరు? ఆవిడెవరు? ఇంకో టీచరా? ఈవిడ మొత్తం టీచర్లందరినీ టీచర్లందరినీ సెట్ చేస్తున్నాడు. డబుల్ డబుల్ డబుల్. వచ్చే నాన్న తీసుకెళ్ళు. బాబు బంటి, మేడం నువ్వు క్లాస్ లో చాలా సైలెంట్ గా ఉంటున్నావు. ఒక్కోసారి నేను పాఠం చెప్పేటప్పుడు నిద్రపోతున్నావు. వాడిని నమ్మొద్దు ఇస్తాడు, స్లో పాయిజన్ అడు. బంటి నాన్న నీ క్వశ్చన్స్ ఏంటో చూద్దామా? అలాగే మేడం. చూడు. క్వశ్చన్ నెంబర్ 1 మురుగదాస్ దర్శకత్వంలో మెగాస్టార్ నటించిన చిత్రం. క్వశ్చన్ నెంబర్ 2 పెళ్లి పుస్తకం సినిమా హీరో. క్వశ్చన్ నెంబర్ 3 హీరోయిన్ తాప్సీ. క్వశ్చన్ నెంబర్ 4 నదుల్లో పవిత్రమైనదిగా చెప్పబడేది. క్వశ్చన్ నెంబర్ 5 చంటబ్బాయ్ సినిమా హీరో. చంటబ్బాయి సినిమా హీరో. సరే క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాము. చంటబ్బాయ్ సినిమా హీరో చిరంజీవి. అయితే ఆ చిత్ర దర్శకుడు జంధ్యాలకి కోపం వచ్చినప్పుడు అనే మాట ఏది? జంధ్యాల గారి తిట్ల గురించి ఇందాకే అనుకున్నాం కదా బంటి. జ్యేష్ఠ పెదవ, జ్యేష్ఠ పెదవ. పింజారి వర, పింజారి వర. నేను అన్నీ అంటారంట. పింజారి తప్పు సమాధానం. వంకాయ అని తిడతారు. తిట్టులో కూడా ఎంత కమ్మదనం ఉంది అసలు. అలా తిట్టుకోవాలి గాని అసలు ఈ మధ్య కాలంలో ఏమిటా తిట్లు? సెకండ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకో బంటి. హీరోయిన్ తాప్సీ. సరే క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. హీరోయిన్ తాప్సీ అనగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? మంచు లక్ష్మి గారు. ఇంకెవరు ఎందుకు గుర్తుకురారు? చాలా బాగుంటుంది మేడం. కరెక్ట్ చెప్పావు, వెరీ గుడ్. ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఎట్టాంటి మగుడు నాకు చే మగుడు, ఏ దొంగ మగుడు, మొండి మగుడు, మోటు మగుడు, మాయ మగుడు, మంకు మగుడు, పరికి మగుడు. తాప్సీ అంటే మనకు తాప్సీనే గుర్తొస్తారు. బంగారం, ఇంత టాలెంట్ లోపల దాచుకొని ఎందుకు నాన్న ఇప్పటి వరకు యూనిఫామ్ నుంచి బయట తీయలేదు? యూనిఫామ్ లూజ్ గా. సరే ఈ రౌండ్ పూర్తయిపోయింది. 2 స్టూడెంట్స్ ఏమో డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు, బబ్బులు రామచంద్ర. 2 స్టూడెంట్స్ ఏమో ఇంకా ఏ గ్రేడ్ లోనే ఉన్నారు, బంటి అండ్ రితీష్. బాగా డెవలప్ అవ్వాలమ్మా మీరు. Yes, madam. మన ఫ్రూటీ లక్కు కిక్కులో నెక్స్ట్ సబ్జెక్ట్ నేను తీసుకోబోతున్నాను. నెక్స్ట్ సబ్జెక్ట్ పేరేంటంటే, నా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే అవును రితీష్ గడేడి టీచర్ ఇందాక ఇంటర్వెల్ బ్రేక్ ఇచ్చారు కదా, బ్రేక్ ఇచ్చాను తినడానికి వెళ్ళాడు కదా, అంతే అటే ఉన్నాడు. తినేస్తాడు. బేసిన్ కూడా మాయమైపోయిందంట. అది కూడా మాయం చేశాడా? మేడం నాకు ఇన్ని రోజులు మీరు పని ఎందుకు ఇవ్వలేదు? ఒరే నిన్న ఇక్కడ ఎవరు నిల్చోబెట్టింది? నా బదులు బొమ్మ ఎందుకు వాడుకుంటున్నారు? నాకు పని ఎందుకు ఇవ్వలేదు మీరు? నీకు పనిస్తే మా పనులు పోతాయని దిగి నీ పోడియం దగ్గరికి వెళ్ళు. నో నేనే ఇవాళ కర్ణించి వీళ్ళకి డబ్బులు ఇస్తా, వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి. కర్ణించి ఇస్తావా నువ్వు? యా కర్ణించి. ఎవడ్రా మనకి ఇవ్వడానికి? టీచర్ మేము అక్కడ కూర్చుంటాం. సరే వాడిని కాసేపు పక్కన పెట్టేయండి. రామచంద్ర నీకు డైలాగా డాన్సా ఏది ఇష్టం చెప్పు? డైలాగ్ డైలాగ్. సరే రామచంద్ర చూడు నాన్న. బ్రహ్మానందం గారు. సరే చూద్దాం అయితే డైలాగ్. అల్లుడు గారు అమ్మాయి వచ్చింది. నాకు అవసరం ఇవాళ లేవలేదే లేచి చెప్తాను. పోండి. అదిగో అమ్మాయి వచ్చింది బాబు. మీ అభిరుచులు ఏమిటి? నానబెట్టిన వడపప్పులో ఉప్పు కారం పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయడం. మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దామా? శుభం. తిండి ఆవు బాగా తగ్గించుకొని అమ్మాయి వంక జాగ్రత్తగా చూడు సరేనా? వసే బామ్మ మా దగ్గర 4 స్వీట్లే ఉన్నాయి, ఏమనుకోకే. ఇట్లా విధవా పింజారి విధవా అమ్మాయిని చూడరా. చూడు నాకు అక్కలేదు. చూడు అమ్మాయిని చూడరా. చూడు బాబు ఇది కూడా తిను బాబు. అమ్మాయి అవసరం లేదు నాకు. అమ్మాయిని చూడు నాన్న. నాకు అక్కలేదు. తీసుకో. వద్దులేండి, పట్టుకోండి. తినండి మీరు. మీరు తినండి. పిల్లని చూడరా. మా పిల్లకల్లే పాలకోలుగా. మీరు కూడా తినండి, ఫాస్ట్ గా తినండి. అమ్మాయి పేరు అడుగు. అక్కలేదు నాకు. బూని బాగుంది. ప్లేట్ అక్కడ పెట్టండి. చాలా మర్యాదగా చెప్తున్నా. ప్లేట్ అక్కడ పెట్టు. లేకండి. సీన్ నంబర్ 2 తిండి చూపులు, సారీ పెళ్లి చూపులు. ఈసారైనా బుద్ధిగా లేదనుకో ఇంటి పెట్టుకుంటా చంపేస్తాను. అమ్మాయి వస్తుంది. అడగాల్సింది ఏమైనా ఉంటే అమ్మాయిని అడగరా? కొద్దిగా మొహమాటం అనుకుంటా అబ్బాయికి. మీ అభిరుచులు? నా అభిరుచులు బావర్చి నుంచి బిర్యానీ, ప్యారడైస్ నుంచి పాయ, కరాచీ నుంచి బిస్కెట్స్. అయితే బావర్చి బిర్యానీలో పాటు ఇంకా మటన్ కీమా, చట్నీస్ లో వెజిటేరియన్ ఫుడ్, గుత్తంకాయ కూర. వెజిటేరియన్ తింటావా? అది కూడా తింటాను నేను. మరిద్దరు బాగుంటుంది. మీ అమ్మాయిది కప్ప పొట్టంటగా, అందుకనే మండోదరి అని పేరు పెట్టారటగా. మీ అబ్బాయి కుక్క చూపు అంట కదా. కుక్క చూపుకి కప్ప పొట్టకి బాగా సరిపోతుంది. హైదరాబాద్ బిర్యానీకి గుత్తి వంకాయ కూరకి కుదిరినట్టు. ముహూర్తాలు పెట్టించేద్దామా? భోజనాలు పెడతారు అక్కడ. ఇదిగోండరా తినండి, బాగా తినండి. ఇదిగో అమ్మ తిను. అబ్బా ఇన్నాళ్ళకి నా కోరిక ఫలించింది. మా వాడికి తగ్గ అమ్మాయి దొరికింది. పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టు అయితే 30,000 ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ బాగా నచ్చితే ఇక్కడ ఇస్తారు లాఫింగ్ బుద్ధ. కానీ వాళ్ళ లాఫింగ్ బుద్ధ లేడు, వీడే. రీడింగ్ ఏమిటో చూద్దాం. రీడింగ్ ఏంటో చూపించండి. నువ్వు చేసి వచ్చింది ఏమీ లేదు, మేము అందరం కలిసి చేసాం అక్కడ సీను. మళ్ళీ నీకు మార్కులు. లాఫింగ్ బుద్ధ మాటలు లేవు. ఇంకా బావర్చి తెచ్చుకున్నావుగా. ఇంకొంచెం పెంచు. ఇంకొంచెం పెంచు. ఆపేయండి చాలే గాని. 26,000 ఫిక్స్ అయిపోండి. ఓకే బబ్లు డైలాగా డాన్సా? డాన్స్. ఇద్దరు డాన్సులు చూపిస్తాం చూడన్నా. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. రహతుల రసగుల వల్ల నా తలుపును తెరవర ఇల్లా. తిరిగిన మనసుని అతికించేస్తా, అరే తడి పొడి వయసుని ఉబికించేస్తా. సూపర్. ఇప్పుడు ఇద్దరిని ఎవరిని చేయాలి? ఏమిటో తెలియద్దా? ప్రాపర్టీస్ చూద్దాం. అది ఇచ్చే బుద్ధా. ఓహో
మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరవద్దంటున్నారు మావయ్య మా నాన్న. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. పిప్పి 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 పి 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 పిల్ల నిన్ను మెప్పిస్తానే, నీ పెద్దోళ్లను ఒప్పిస్తానే. పిడికెడంత నడుముదాన పెళ్లికి సై అంటే పిఠాపురం నుండి నేను పల్లకి తెప్పిస్తానే. డుంబరే డుంబ డుం డుం, డంబరే డంబ డం డం. నాన్న బబ్లు రిక్వెస్ట్ చేసుకోనన్నా. నా పర్ఫార్మెన్స్ కంటే మీకు నచ్చినదైతే నన్ను గెలిపించండి. 30,000. 30,000? ఆ, 50,000. ఇప్పుడు మన ఈటింగ్ బుద్ధ అయినేగా, చూద్దాం రీడింగ్ ఏమిటో. నువ్వు చాలా మంచోడిరా. థ్యాంక్ యూ Please రా. థ్యాంక్ యూ. దొంగ సచ్చినోడా, దరిద్రుడా. అవి మార్కులు చూసి తిట్టాలి, ఎట్ట పడితే అలా తిడతావా? మరి ఏమున్నాయి? పొరపాటున 30 ఇస్తే తిట్లు వెనక్కి తీసుకుంటావా? బంగారం ఇవ్వరా, అమ్మా మార్కులు ఇరా. అమ్మా యాంకరమ్మా ఈరా. ఎవరండి నన్ను పిలిచారు? 26,000 అంతేనా? తీసుకోండి అమ్మా, ఇవ్వండి. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వీడు ఉన్నంత వరకు మనందరికీ తిప్పలు తప్పదు. సో అలా ఇప్పటి వరకు 2 పర్ఫార్మెన్స్లు అయిపోయాయి. ఇంకా వీడి పర్ఫార్మెన్స్ ఆపించేసి దింపేసి యాక్చువల్ లాఫింగ్ బుద్ధాన్ని పెట్టించేద్దాం. ఓకే, 2 పర్ఫార్మెన్స్లు అయిపోయాయి, ఇంకా 2 పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. ఈ బుద్ధుడిని దింపేసాం, అసలు బుద్ధుడిని పెట్టేసాం. బంటి డైలాగా డాన్స్ డైలాగ్ సే సోనియా అండ్ ఇంకొక పక్కన గాయత్రి. సోనియా ఎందుకు? గబ్బర్ సింగ్ కలిసి చేశారు కాబట్టి. సరే చూద్దాం. గబ్బర్ సింగ్ నీకోసమే తీసుకున్నా. ఇక నుండి నీ కాల్స్ తో నా మొబైల్ మోతకి పోవాలి. అసలు మీరు మార్కెట్ లో నడిసొస్తుంటే ఉంటది. బంచి రావాలి. గబ్బర్ సింగ్ మీకు ఎవరు కావాలో సెలెక్ట్ చేసుకోండి. వీడు తప్ప. ఇదే కావాలా? బబ్లు అయితే గో 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 అమ్మా గో. నీకు ఆ బ్రహ్మానందం గారి వేషం. ఓకే, బ్రహ్మానందం గారి వేషం నీకు ఖాయం. గబ్బర్ సింగ్ మీరు. యాక్షన్. గబ్బర్ సింగ్, నా పేరు హారతి. మీరు భలే బాగున్నారు. మీరు ఏ షాప్లో బిర్యానీ తింటారు? నేనా? ఉన్నాళ్ళే ఒకడు, రామచంద్ర, హితేష్ అని ఇద్దరు. బాగా అందరు బాగుంటారా? నా నంబర్ తీసుకోండి. ఎందుకు? మీ ఫోన్ కాల్తో నా మొబైల్ మోత మోగిపోవాలి. నా ఇన్బాక్స్ నీ మెసేజ్లతో నిండిపోవాలి. నీ మొబైల్తో ఓహో, నా నంబర్ నోట్ చేసుకుంటారా? పర్లేదు, ఫ్యాన్సీ నంబరే అది. ఫ్యాన్సీ నంబరే అది. చెప్పు. 986649 ఏంటిది? 3 అమ్మా, ఫ్యాన్సీ నంబర్. ఓహో సరే, మరి కాల్ చేస్తారు కదా? చేస్తా. దెబ్బై. బాయ్ 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 బాయ్. హలో ఆర్తి, గబ్బర్ సింగ్ నిజంగా అంతంగా ఉన్నావే? అవునా? రే ఇదిగో మాట్లాడుకో. మిమ్మల్ని ఎప్పుడో టచ్ చేశాను నేను. మీరు భలే అందంగా ఉంటారే. మీరు కత్తిలా ఉంటారు. మీ పొట్ట నాకు బాగా నచ్చింది. అచ్చం టెడ్డీ బేరే. గబ్బర్ సింగ్ మాట్లాడు. ఇంకా మాట్లాడు. ఏం మాట్లాడమ్మా? ఇలాగే మాట్లాడు. నీకెప్పుడో పడిపోయాను. నువ్వు తింటుంటే చూస్తుంటే అబ్బా నాకు కూడా ఆకలేస్తుందమ్మా. ఐ లవ్ యూ టూ. నువ్వా? నీ మొహానికి ఫోన్ అవసరమరా? ఛీ, నాకు గబ్బర్ సింగే నచ్చుతాడు, నువ్వు కాదు పొట్టుబుడంకాయ. గబ్బర్ సింగ్ నడిస్తే ఎలా ఉంటాడు తెలుసా?
గబ్బు సింగ్ నడిస్తే ఎలా ఉంటావు తెలుసా? నాకు గబ్బర్ సింగే నచ్చుతాడు. సూపర్ అండి. మీరు కూడా ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోండి. బుద్ధ, నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చినైతే నాకు 30,000 ఇస్తావు కదూ? తప్పకుండా ఇస్తావు, నాకు తెలుసు. రీడింగ్ ఏంటో చూద్దామా? అబ్బా కొంచెం ప్లీజ్. 24 ఒకటోసారి, రెండోసారి. ఓ 26 వరకు వెళ్ళిపోయిందా? ఇంకెవరు ఆపలేరు. 27 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇదిగోండి. అందరూ పర్ఫామ్ చేస్తుంటే వాడు వచ్చి మధ్యలో ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అవును. మరి ఇప్పుడు రితీష్ గాడు ఏం చేస్తాడో చూద్దాం. ఓయ్ రితీష్, డైలాగా డాన్సా? డాన్స్ చూడు. 24 36 ఏ జారే 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 నా సిర్కు సిరే జారే ఏ బూరే 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 నన్ను చూస్తే మీ నూరే చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకీ మనసా తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాదా. దమ్మదా ఏం పాట వస్తుందో ఏమిటో మనకి. రా. ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు సంగతి 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు ఉళ్ళొక్కాలను ఒప్పేసేది మహారాజులని దురిపేసేది ముఖ జాతికి సిగరేపేది మరి అది నా సొగసే జారే 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 ఏంటిది? జారే 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 నా సిల్కు సిరే జారే బూరే 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 నన్ను చూస్తే మీ నూరే 36 ఇవి కొలతలు కాదు బోరబ్బి నా ఫోన్ నంబరు 1 కాదు 2 కాదు 37 ఇది వయసు కాదు బోరబ్బి నా ఎంఆర్పి ధరలు. వామ్మో, క్లాస్ అంతా పెంట చేసి పెట్టాడు. సరే ఇంకా బుద్ధుడిని అడుగు. 26, 36, 14. నాకు మాత్రం 30 రావాలి. 1000, 14. నోరు కడుక్కోకుండా గబ్బు నోరుతో ముద్దులో చూద్దాం రీడింగ్ ఏమిటో. నానా మళ్ళీ లెగాలంటే కష్టం నాన్న. క్రేన్ తెప్పించండి. ఏయ్, ఏం చూడాలి ససుందరం? క్రేన్ మోయాలండి. మీరేం చూడక్కర్లేదు. అబ్బా, మీకు అవకాశం బబ్లు కలువు మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లలో వచ్చాడు. మాకు రిజల్ట్స్ ఇచ్చావు నాన్న. ఓ బుద్ధ ప్లీజ్ రిజల్ట్ ఇవ్వు. చాలా అయిపోయింది. అయిపోయింది లేలే, ఇచ్చాడులే. నువ్వు ఎంత చేసినా అంతే అది. నాకు తెలియదు 30 కావాలి. వాడికి 27,000. నో, ఇది బ్రేక్ ప్రకటించడానికి వీల్లేదు. నాకు 30,000 ఇవ్వండి. ఎట్రా నీకు 3,000 నేను ఇస్తా. నాకు 30,000 ఇవ్వండి. నేను ఇస్తా. ఈ రౌండ్ అవ్వడానికి వీల్లేదు. రే నువ్వు అంతగా నటించొద్దురా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు 2 ఒకటి నాకు చంపాలనిపిస్తుంది. నాకు హైయెస్ట్ అమౌంట్ అయినా ఇవ్వాలి. నాకని చంపాలనిపిస్తుంది. నన్ను దాన్ని ఏమంటావు, ఏమన్నా ఆడనివ్వాలి. సరే 27,000 వచ్చేసింది. దీంతో ఈ రౌండ్ కూడా పూర్తి రౌండ్ అయిపోయింది. పూర్తి అవ్వదు. బ్రేక్ లో నీకు తినడానికి పెడతాం, సరేనా? ఏంటిది? ఏం కావాలి? 30 దా. ఎంత పెడితే మాత్రం 30,000కి సమానం అవుతా? సరే ఇంత పెడతాం, సరేనా? నేను రాజు గారితో మాట్లాడాలి. ఓహో. ఆయన పిలిపించండి ఫస్ట్. ఇప్పుడు ఆయన అయ్యి ఈ సారీ ఎందుకు నీ వద్దు. నాకు శారీ వద్దేమొద్దు. ముందు రాజు గారిని పిలిపించండి. ఇవాళ 3 పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇంకొక పిల్లోడు నేను ఇందాకే చెప్పాను వద్దు వద్దు అని, వినిపించుకోలేదు. ఏమైంది వాడికి? తన్నులు తిన్నాడు. అక్కడ వాడున్నాడు. ఆగింది అడిగి. మా ఆయన్ని కలవాలన్నాడుగా, కలిశాడు. బాబు రితీష్ ఏదో చూసి బాగా జడుచుకున్నట్టున్నాడు. ఎవరినో చూసి దడుచుకున్నాడు బాగా. బాబు రితీష్ లేమ్మా, లే
ఒకసారి లే, నేను చెప్పింది విను. జనరల్ అందరూ లేవరా తాళం నీ కప్ప అబ్బా, లే. తాళం పెడతారు లే. తాళం కప్ప నేను సుమాని, రాజీవ్ని కాదు. దా బాసిరెడ్డి, గన్నుని చూడాలనుకో, బుల్లెట్ ని చూడాలనుకో, సుమన్ చూడాలనుకో, వాళ్ళ ఆయన్ని చూడాలనుకో. ముందే చెప్పాను నేను నీకు ఈ మాట, నీ బుర్రకెక్కలేదు. రాజీవో రాజీవో అని కేకలేసావు. ఏమైంది ఏమైంది? మళ్ళీ ఒకసారి మా ఆయన ఏమైనా పిలవనా? వెళ్ళు. ఓకే, ఫ్రూటీ లక్కు కిక్కులో నెక్స్ట్ రౌండ్ మొదలెడదాం. నాకు కొంచెం తిక్కుంది. నాకు కొంచెం తెక్కుంది. నేను కొన్ని తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ ఉంటాను. మీరు సరైన సమాధానాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదు. దగ్గరగా ఉండే సమాధానాలు కూడా చెప్పకూడదు. అలాగే ఒక సమాధానాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకూడదు. ఇక్కడ కనిపించేటువంటి వస్తువులన్నీ వాడుతూ సమాధానాలు చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను అనుకోండి, మీకు బాగా ఇష్టమైన కలర్ ఏంటి అని నేను అడిగితే, ఆకాశం ఎంత పెద్దగా ఉంటుందో, విశాలంగా ఉంటుందో ఇలా చెప్పాలే గానీ ఆకాశం ఎర్రగా ఉంటుంది అని అక్కడ కలర్లు మెన్షన్ చేయకూడదు. మొదలెడదాం బంటి గారితో, రండి. మొదలు పెడదామా? ఓకే మేడం. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎవరు? కోడి కూర చాలా బాగుంటుంది. కోడి కూరలో ఏమేమి మసాలాలు వేస్తారు? అమీర్పేట ఫ్లైఓవర్ లో రన్నింగ్ చేయాలంటే నాకు బాగా ఇష్టం. ఎందుకు? పార్క్ లో కూర్చొని బిర్యానీ తింటుంటే ఎంత అందంగా ఉంటుంది. పార్క్ లో బఠానీలు తినాలి గానీ పావురాలు ఎగురుతుంటే నేను కూడా ఎగరాలనిపిస్తుంది. శాంతి పావురం అంటే ఏ రంగు పావురం? మా సందులో సుజాత చాలా అందంగా ఉంటుంది. సుజాత మీ గర్ల్ ఫ్రెండా? బైక్ వేసుకొని వాళ్ళ అమ్మని చూస్తుంటే చాలా బాగుంటుంది. ఏంటి వాళ్ళ అమ్మ కూడా లైన్ కొడుతున్నారా? మొన్న మా నాన్న ఎక్కువ తింటున్నానని బాగా తిన్నాడు మేడం. వామ్మో, ఏం వంశం అండి మీది? స్కూల్కి వెళ్దాం అంటే నిక్కర్ సరిపోలేదు మేడం. వేరే కొనుక్కోవచ్చుగా. పొద్దున్నే ఇస్త్రీ చేసుకుంటే చెయ్యి కాలింది మేడం. అయ్యయ్యో, ఏం రాసుకున్నారు? స్నానం చేస్తుంటే సబ్బు జారి బాత్రూంలో పడిపోయింది మేడం. మీరు జారలేదా? కంటో కారం పెట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. కంట్లో నలుసు కదండి వచ్చేది. పొద్దునే తలకి నూనె రాసుకున్నాను మేడం. ఎందుకు రాసుకున్నారు? మా మేడం ఎక్కువసేపు నన్ను ఎగ్జామ్ వర్క్ చేయమని చెప్పి గొడవ చేస్తుంది మేడం. ఏం రాయమంటున్నారు? మా ప్రిన్సిపల్కి మేడం చాలా అందంగా ఉంటుంది అని మేడం ఎప్పుడు చూసినా నాకు సిగ్గేస్తుంది మేడం. ఏంటి ప్రిన్సిపల్ మేడమా? ఇవాళ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి మేడం. ఎంతలో పాస్ అయ్యారు అంటే పర్సెంటేజ్ ఎంత? పొద్దునే గబ్బర్ సింగ్ సినిమా చూసాను. అబ్బో, ఈయనకి చాలా తెక్కుంది బాబోయ్. ఏంటి, కంట్లో కారం పూసుకుంటే బాగుంటుందా? ఇది ఫ్లోలో వచ్చింది. కంట్లో కారం, ముక్కులో ఉప్పు వేసుకుంటే బాగుండు, మండుతాయి. మేము 15 ప్రశ్నలు అడిగాం, మీరు ఒక్కటి మాత్రమే తప్పుగా చెప్పారు. మిగిలిన 14 కరెక్ట్ గా చెప్పారు. తీసుకోండి 28,000. దా బాబు రితీష్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. నీ కొత్త గర్ల్ ఫ్రెండ్ పేరేంటి? అక్క, నువ్వు మేకప్ లేకుండా అందంగా ఉంటావు కదా, ఎందుకు మేకప్ వేసుకుంటావు? ఏంటో, మీ బావగారు మేకప్ లోనే నన్ను చూడాలనుకుంటున్నారు. బావగారు పేరు తెలుసుగా నీకు? టీవీ కొన్నాం. ఆ టీవీలో నువ్వు పట్టవుగా. పెన్ను కొనాలనుకుంటున్నాను, కానీ 3,000 ఉందని ఆలోచిస్తున్నాను. ఎందుకు ఎప్పుడు చూసినా బ్రాండ్లకే వెళ్తావు నువ్వు? నేను మొన్న శిల్పకళా వేదిక వెళ్ళాను. ఏం ప్రోగ్రామ్కి? అది పేరు మర్చిపోయా. జీ తెలుగు సంబంధించి అదో ఒక షో జరిగితే వెళ్ళాను. అవునా, వెళ్ళావా? ఏం షో? అదేనక్క, ఆ కెమెరా కంపెనీ, లేకపోతే కెమెరా తీసుకున్నామా చూస్తున్నాం. ఎవరి ఫోటోలు తీయాలనుకుంటున్నావు? అదే మొన్న వాడు చనిపోయాడు కదా. అయ్యో, శవం ఫోటోలు తీసుకున్నావా? వాడు నాకు 10,000 ఇవ్వాలి. అయ్యో పాపం, 10,000 ధమాలా రాలేదా? 8 ప్రశ్నలు మేము అడిగాము, అందులో 3 తప్పు, 5 కరెక్ట్. అంటే 5కి పాయింట్లు ఇస్తాం. మిగిలింది ఏమి అక్కడి నుంచి ఎందుకు ఇంకివ్వడం ఎందుకు చెప్పు? ఎలిమినేట్ చేసేయాలనుకుంటున్నారు, ఎలిమినేట్ చేసేయండి. 30,000 తీసుకో. లే కేఎల్ క్లోజ్, దుకాన్ బంద్లే, వెళ్ళు. ఎలిమినేటేగా, ఇంకెందుకు అటు వెళ్ళడం, డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటే అయిపోద్దిగా. ఇప్పుడు మిస్టర్ రామచంద్ర, మీకు ప్రశ్నలు మొదలెడుతున్నాం. మీరు కావాలంటే ఇక్కడికి వచ్చి నించోవచ్చు. టైమ్ స్టార్ట్స్ నౌ. మలయాళం హీరో మమ్మూటి తెలుసా మీకు? డ్రైనేజ్ వాటర్ చాలా బాగుంటుంది. అయ్యో, ఎందుకు మీ ఇంట్లో మంచినీళ్ళు రావట్లేదా? చికెన్ బిర్యానీ కత్తిలా ఉంటుంది. చికెన్ బిర్యానీ కత్తిలా ఉండడం ఏంటండి? కత్రినా కైఫ్ కత్తిలా ఉంటుంది కానీ. నాకు రెడ్ అంటే ఇష్టం. రెడ్ అంటే ఈ కలరేనా? కాదు, బ్లడ్. బ్లడ్ లో మీ గ్రూప్ ఏంటి? దొరికిపోయా నేను. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియా మ్యాచ్ చూస్తారా మీరు, క్రికెట్? నాకు కేరళలో అమ్మాయిలంటే చాలా బాగా ఇష్టం. ఎందుకు, తల కొబ్బరి నూనె రాసుకుంటారా? దొరికిందండి. మీరు ఎలా దొరికిపోయారు? బ్లడ్ పట్టుకు. మీరు బ్లడ్ తాగుతారా? ఇది రెడ్ అన్నాడు ఫస్ట్. కన్ఫ్యూజ్ చేయకండి రా బాబు, పక్కన నుంచి. డ్రాకులా సినిమాలు చూస్తారా? వీడిని చూస్తాను రోజు.
మీ డ్రాకులాలా ఉంటాడా? కాదు, నాకు భయం వీడండి. లేదు, నాకు ఫస్టే తప్పింది అది. ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ చెప్పారు ఈయన. అన్ని అసలు ఒత్తు తప్పింది నాకు. 12 క్వశ్చన్స్ అడిగాము, 6 కరెక్ట్ 6 రాంగ్. అంటే మీకు 12,000. రామచంద్ర గారు మీరు కావాలంటే ఇక్కడ నుంచి వచ్చు. నన్ను కన్ఫ్యూజ్ చేసాడు కాడు, ఆ నొదలు నేను ఇప్పుడు. టైం స్టార్ట్స్ నౌ. మీరు తలకి వేసుకున్నది ఏం కలర్? నీ పేరేంటి? మీకు జంబో బిర్యానీ అంటే ఇష్టమా? సచిన్ టెండూల్కర్ బార్ని ఏమని పిలుస్తున్నా నాకు బాగా తెలుసు. మొన్న ఆయన ఏ బర్త్డే చేసుకున్నారు? ఎన్నవది? ధోని గోన్ సంచులు వ్యాపారం చేస్తారు కదా. అవును, ఆయన IPL కి ఏ టీం కాడుతున్నారు? కాకి బౌ బౌ అంటుంది. మరి కుక్క ఏమంటుంది? డైనోసార్స్ ఈ మధ్య బాగా కనపడుతున్నాయి రోడ్ల మీద. జురాసిక్ పార్క్ సినిమా చూసారా? అనకొండ లేదు అసలు, రోడ్ల మీద తిరిగేస్తున్నాయి ట్రైన్ల మాదిరి. అనకొండ అంటే ఏంటి? గాడ్జిల్లా. ఐరన్ మ్యాన్ సినిమాకి వెళ్ళి రావాలి వాళ్ళ. ఏ థియేటర్ లో వెళ్దాం అనుకుంటున్నారు? స్పైడర్ మ్యాన్ సినిమా. ఆడు ఇవ్వడండి నాకు అర్థం కదా అసలు. ఈ మధ్య బాగా ఇది చేస్తుంటాడు. ఏది చేస్తుంటాడు? దమ్ బిర్యానీ తినాలందండి. తినొచ్చు కదా ఇప్పుడు వెళ్ళి. ఐస్ క్రీమ్లు బాగుంటాయి. ఏ ఫ్లేవర్ ఇష్టం? రోడ్లో కనపడ్డాడు కదా, రోడ్ సైడ్ రోమియో. ఎవడాడు? స్ట్రీట్ ఫైటర్ భలే ఉంటాడు. స్ట్రీట్ ఫైటర్ అంటే WWF. 12 క్వశ్చన్లు అడిగాం, అందులో ఒకటి మీరు తప్పు చెప్పారు. 11 కరెక్ట్ అంటే 22,000. రితీష్ గాడు అంటే జంబో గాడికి పెద్ద కిక్కు, అండ్ అలాగే బంటికి కూడా కిక్కే. ఎలిమినేషన్ సాంగ్ ఉంటుంది. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. 2 candidates అవుట్, 2 candidates ఇన్. వీళ్ళిద్దరూ ఆడబోతున్నారు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. కమాన్ చిల్డ్రన్, రండి. ఫ్రూటీ లక్కు కిక్కులో ఆఖరి రౌండ్. ఒక్క అడుగు. మీకు వెనకాల నంబర్లు ఉంటాయి స్క్రీన్ మీద. నంబర్ సెలెక్ట్ చేసుకుంటారు. దాని వెనకాల ముందుకే అని వస్తే మీరు ముందుకు ఒక అడుగేస్తారు, వెనక్కి అని వస్తే వెనక్కి వెళ్ళిపోతారు. ఎవరైతే ఫస్ట్ ఆ బాక్స్ చేరుకుంటారో ఆ డబ్బులు, అలాగే డబ్బులతో పాటు ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ. మీరు ఇక్కడే ఉండండి, నేను ఇక్కడ ఉంటాను. బబ్లు, నంబర్స్ 1 to 9 లో మీరు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. చూసుకోండి ఏముంది నంబర్ లో చూడడానికి. 4 వెనకాల ఏముందో చూద్దాం. రామచంద్ర, మీరు ఒక నంబర్ సెలెక్ట్ చేసుకోండి. 5 వెనకాల ఏముంది? ముందుకు వచ్చేసారు. ఇప్పుడు ఎవరు వెనక్కి వెళ్తారో ఏమిటో. మళ్ళీ మీరు సెలెక్ట్ చేసుకోండి బాబులు. 8 వెనకాల. వీడేంటి మధ్యలో వచ్చి నించున్నాడు? ఒక్కడిగా అన్నప్పుడు నేను 8 వెనకాల ఏముందో చూద్దాం. బబ్లు ముందుకు, వెనక్కి, వెనక్కి, ముందుకు అనుకున్నా. వెనక్కి. రామచంద్ర గారు, నాకు సడన్ గా డౌట్ వచ్చింది. మీరు వేసుకుంది షార్ట్సా స్కర్టా? షార్ట్స్. క్లారిటీగా ఉంది షార్ట్స్. అది మధ్యలో కట్ ఉండట్లేదు. అది మన కాస్ట్యూమర్ చైతన్య అడగాలి. ఓకే, సెలెక్ట్. 9 వెనకాల. అంటే మిస్టర్ రామచంద్ర, ఇంకా ఒక్క అడుగు కనుక మీరు వేసినట్టయితే 2,98,000, అలాగే ఫ్రూటీ మీది, లేకపోతే బబ్లుది. కమాన్ బబ్లు, సెలెక్ట్ మై బాయ్. ఇంకేముంది? 1 వెనకాల ఏముంది? మీరిద్దరు
కనుక తొందర పడకపోతే ఆ ఒక్క అడుగుతో వాడు ఫ్రూటీ ఉంది. రామ్ మై బాయ్ సెలెక్ట్ 3 వెనకాల ఏముందో చూద్దాం. చిన్నోడే బేటకొచ్చాడే అడవిలాంటి అందాలే ఆక్రమించాడే సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ఫ్రూటీ Thank 2,98,000 మీది. ఇది ఫ్రూటీ ఫ్రెష్ అండ్ జ్యూసీ మామిడి పండు మాయాజాలం. మళ్ళీ మనం కలుద్దాం ఇంకో ఎపిసోడ్ ఆఫ్ ఫ్రూటీ లక్కు కిక్కు. Yes. బై బై. Bye.